హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన నియామక ప్రక్రియ మరి ఆగస్టు చివరి కల్లా పూర్తయి సెప్టెంబర్ మొదటి వారం కల్లా మరి ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది రేపు రాబోతోంది. ఇక 21 లేదా 22వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో మరి కొత్తగా నియామకమయ్యేటటువంటి ఉపాధ్యాయులను ఎక్కువగా మరి కొరత ఎక్కువైతే ఎక్కడైతే ఉందో అక్కడే నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే కొన్ని ప్రాంతాల్లో అంటే కేటగిరీ 1, 2లో కూడా గత డిఎస్సిలో కొన్ని ఖాళీలు అనేవి ఉండేవి. కానీ ప్రస్తుతం ట్రాన్స్ఫర్స్ అనేవి ఏ పోస్టులు బ్లాక్ చేయకోకుండా ఉపాధ్యాయులకు నిర్వహించడంతో ఎక్కువగా కేటగిరీ 3 మరియు కేటగిరీ 4లోనే ఎక్కువ ఖాళీలు అనేవి ఏర్పడడం జరిగింది. కాబట్టి ఈ మెగా డిఎస్సి 2025లో నియామకమైపోయే టీచర్లు ఎక్కువగా కేటగిరీ 3 మరియు కేటగిరీ 4 ప్లేసెస్ లోనే నియామకమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొరత ఉన్న చోటే కొత్త ఉపాధ్యాయులు, మార్గదర్శకాలపై కసరత్తు, 4 రోజుల్లో జాబితా. మెగా డిఎస్సి ద్వారా వస్తున్న కొత్త ఉపాధ్యాయులను అత్యవసరమైన పాఠశాలల్లో నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మరో 4 రోజుల్లో ఎంపిక జాబితా విడుదల కానుంది. ఈలోగా ఏ జిల్లాలో ఏ పోస్టులు ముందుగా భర్తీ చేయాలన్న విషయమై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం డిఈఓ కార్యాలయాల ఐటీ విభాగం సిబ్బందిని కమిషనర్ కార్యాలయానికి పిలిపించారు. ఆ మేరకు జిల్లా నుంచి ఏడీ, సీనియర్ సహాయకుడు, ఐటీ సిబ్బంది సోమవారం అక్కడకు వెళ్లి వివరాలు అందజేశారు. వాటికే తొలి ప్రాధాన్యం. ఇటీవల నిర్వహించిన ఉద్యోగోన్నతులు అనగా ప్రమోషన్స్, బదిలీల కౌన్సిలింగ్ అనంతరం మారుమూల గ్రామాల్లోని పలు పాఠశాలల్లో ఒక్క ఖాళీ భర్తీ కాలేదు. ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, కురిచేడు, దొర్నాల మండలాల్లో ఏకోపాధ్యాయులతో పలు బడులు కొనసాగుతున్నాయి. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల సమస్య తలెత్తింది. డిఎస్సి ద్వారా వచ్చే ఉపాధ్యాయులతో ఈ సమస్యను అధిగమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెగా డిఎస్సిలో జిల్లాకు 629 పోస్టులు మంజూరు చేశారు. వీటిలో 105 ఎస్జిటిలు, ఇందులో 30 మున్సిపల్ స్కూళ్లవి కాగా మిగతావి 75 ప్రభుత్వ, మండల పరిషత్, ప్రాథమిక పాఠశాలలకు కేటాయించారు. స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టులు 524 భర్తీ కానున్నాయి. వాస్తవానికి జిల్లాలో అన్ని కలిపి 750 ఖాళీలున్నాయి. డిఎస్సిలో 629 మాత్రమే వస్తున్నందున ప్రాధాన్యత క్రమంలో వాటిని భర్తీ చేయనున్నారు. 3 అంశాల ఆధారంగా ప్రధానంగా 3 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఖాళీల జాబితా రూపొందించారు. ఉపాధ్యాయుడు లేకుండా సిఆర్పిలతో కొనసాగుతున్న బడులు, ఒక్క సబ్జెక్ట్ టీచర్ లేని ఉన్నత పాఠశాలలు, ఒకే చోట 4 ఖాళీలు ఉంటే అక్కడ ముందుగా 2 నియమించడం చేస్తారు. రోస్టర్ పాయింట్లను సైతం పునఃపరిశీలన చేస్తున్నారు. జాబితా విడుదల చేసిన మరుసటి రోజు 1:1 చొప్పున అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన చేపడతారు. ఇందుకోసం చెరువు కొమ్మ పాలెంలోని సరస్వతి కళాశాలను ఎంపిక చేశారు. మొత్తం 13 బృందాల ఆధ్వర్యంలో ఒక్క రోజులోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. కాబట్టి మరి మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మరి ఎవరైతే ఈ మెగా డిఎస్సిలో నియామకం కాబోతున్నటువంటి టీచర్లు ఉన్నారో వారిని కొరత ఉన్నటువంటి పాఠశాలల్లోనే నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.